కార్యక్రమంలోకి తిరిగి స్వాగతం. భగవంతుడి కోసం తపించేటువంటి వాళ్ళు, వాళ్ళ ఆలోచన పరిధి, వాళ్ళ ఆలోచన ధోరణి సాధారణంగా ఒక రకంగానే ఉంటుంది. ప్రాపంచికమైనటువంటి విషయాల పట్ల వాళ్ళు అంతగా ఆసక్తిని చూపించరు. ఈ భావానికే దగ్గరగా మరొక మహాకవి మనకు కనపడతాడు, పోతన. శ్రీమద్ భాగవతాన్ని తెలుగులో అమృతోపమానంగా రాసినటువంటి పోతనామాచుడు కూడా ఇదే భావాన్ని వ్యక్తం చేస్తాడు. అయ్యా, నీవు రాస్తున్నావుట కదా ఏదో మహాభాగవతం, దాన్ని తెచ్చి నాకు అంకితం చెయ్యి అని చెప్పి ఆ రాజుగారు అడిగితే నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతాడు. నేను ఎవ్వరికీ ఇవ్వను, నా నవ పల్లవ కోమల కామ్య కన్యకను ఎవరికి కూడా నేను సమర్పించను అని చెప్పి నేను అంటాడు. నేను రామాంకితంగా రాస్తూ ఉండేటువంటి నా గ్రంథాన్ని నరాంకితం చెయ్యనని చెప్పి నేను అన్నాడు. పైపెచ్చి ఇంకా కొంచెం తీక్ష్ణంగా కూడా మాట్లాడాడండి. ఏమన్నాడంటే, ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము బాసి కాలుచే సమ్మెట వేటులన్బడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్. ఎవరికోసం రాస్తున్నాను? జగత్తుకు హితము కలిగించటానికి. రాబోయేటువంటి తరాల్లో ప్రజలందరూ కూడా ఈ గ్రంథాన్ని చదివి అర్థం చేసుకొని వాళ్ళ జన్మను తరింప చేసుకోవటానికి, ప్రపంచం మొత్తానికి కూడా మేలు కలిగించటానికి, అంటే దానికోసమే రాస్తున్నాను. కానీ ఏదో రాజుగారి దగ్గర నుంచి రాజుగారి దయకు పాత్రలు అవుదాము అని చెప్పి ఆయన కోసమని కొన్ని పద్యాలు కొన్ని పుస్తకాలు రాసేసి ఆయనకి అంకితం ఇచ్చి ఆయన దగ్గర నుంచి కొంత ధనాన్ని సంపాదించుకోవడం నా వ్యక్తిత్వం కానే కాదు అని స్పష్టంగా చెప్తాడండి అక్కడ పోతన. ఈ మనుజేశ్వర ఆధములు అంటాడు. ఇక్కడ ఈయనేమో పైన ఉన్నాడు, రాజులు మత్తులు అన్నాడు. మదించినటువంటి వాళ్ళు, పండితుల్ని విద్వాంసుల్ని గౌరవించలేనటువంటి మదించినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు రాజులు అని ఆయన తిట్టాడు. ఇక్కడ ఈయనేమో మనుజేశ్వర ఆధములు అన్నాడు. మనుజేశ్వరుడు అంటే రాజు, అధముడైనటువంటి మనుజేశ్వరుడు. నా పవిత్రమైనటువంటి గ్రంథాన్ని తీసుకువెళ్ళి ఈ అధములైనటువంటి ఈ రాజుల దగ్గర ఉంచి వాళ్ళకి సమర్పించుకొని వాళ్ళు ఇచ్చేటువంటి కానుకలు కొన్ని పురములు సొమ్ములు వాహనాలు ఇటువంటివన్నీ తీసుకొని ఆ భోగాలేవో నేను పొంది అనుభవించి ఆ తర్వాత శరీరం పడిపోయిన తర్వాత నీవు ప్రతిఫలంగా ఇంత మంచి గ్రంథాన్ని తీసుకుని వెళ్ళి భగవంతుడికి సమర్పితం చేయకుండా ఆయనకెవరికో ఇచ్చావా, నరాంకితం చేసావా అని రేపు యమధర్మరాజు నన్ను సమ్మెట పెట్టి కొడతాడు. ఇన్ని బాధలు నాకెందుకయ్యా, నా మనస్సుకు తగినట్లుగా నేను ఆ శ్రీహరికే అంకితం చేస్తాను తప్ప ఇంకా ఎవ్వరికీ నేను నరాంకితం చెయ్యను అని చెప్పాడండి. చాలా గట్టిగా చెప్పుకున్నాడు అక్కడ. సాధారణంగా జనశ్రుతిలో ఉండేటువంటి పద్యం ఇది. పోతన భాగవతం పీఠికలో ముందు రాసుకున్నాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరి ఒక స్థాయికి, ఒక పరిణిత స్థాయికి, భావ పరాకాష్ఠ స్థితికి వచ్చిన తర్వాత, అంటే భావంలో ఒక పరిపూర్ణ స్థితి వచ్చిన తర్వాత అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని భగవంతుణ్ణి ఒక సమర్పణ బుద్ధితో తనను తాను సమర్పించుకున్న తర్వాత ఈ మానవులు మిగిలినటువంటి వాళ్ళు చేసేటువంటి ఈ మాయాజాల మోహంలో మేము చిక్కుకోము అని చెప్పి చక్కగా చెప్తాడండి. కాబట్టి ఇక్కడ ఈ ధూర్జటి చెప్పినటువంటి పద్యం కూడా, భావం కూడా అదే. రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు వారిచ్చు అంభోజాక్షి చతురంతయాన తురగీ భూషాదులు ఆత్మం యథా బీజముల్ తదపేక్ష చాలు. అంటే వాటి మీద కోరిక నాకు ఇంకా లేదు, పరితృప్తించెంది తిన్ జ్ఞానలక్ష్మీ జాగ్రత్ పరిణామమిమ్ము కృపతో దయతో శ్రీకాళహస్తీశ్వర అని చెప్పినంటూ భర్తృహరి అనేటువంటి ఒక మహాకవి పండితుడు చాలా పూర్వకాలంలో, దాదాపుగా క్రీస్తు శకం 1వ శతాబ్ది ప్రాంతంలో భర్తృహరి జీవించాడు అని చెప్పి చెప్తారండి. ఆయన రాసినటువంటి సుభాషితాలు చాలా ప్రసిద్ధి, భర్తృహరి సుభాషితాలు అని. ఆయన కూడా దానికి తెలుగులో 3 మహాకవులు రాసుకుంటూ వచ్చారు. ఆ 3 మహాకవుల్లో కూడా ఒక 3 అనువాదాల్లో కూడా ఏనుగు లక్ష్మణ కవి రాసినటువంటి అనువాదం చాలా సుప్రసిద్ధంగా జగత్ ప్రసిద్ధమైంది. దానిలో కూడా ఇక్కడ దీనికి దగ్గరగా ఉండేటువంటి భావాన్ని ఇంకొక దాన్ని చెప్తాడు. నీ కొలువులో, నీ సేవలో, నీ ఆస్థానంలో, నీ సమీపంలో ఉండేటువంటి వాళ్ళలో కళావిధులు ఉండొచ్చు, జ్ఞానులు ఉండొచ్చు,
పండితులు ఉండొచ్చు, నయతత్వ కోవిదులు ఉండొచ్చు, నీతి శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా ఎవరి దగ్గరైతే గౌరవాన్ని పోగొట్టుకొని న్యూనతాభావంతో సంచరిస్తూ ఉంటారో అటువంటి మహనీయులంతా ఆ పాపం వీళ్ళది కాదు, ఆ వికృతపు జాడ్యము ఆ దొరది, ఆ ప్రభువుది అంటాడు. ఆ తప్పు, ఆ పాపం అనేటువంటిది ఎవరికి చుట్టుకుంటుంది అంటే ఆ అధికారి కానీ, ఆ ప్రభువు కానీ, ఆ రాజు కానీ, అతందే కానీ దానిలో దోషం అనేటువంటి వీళ్ళలో ఎవరికి రాదు అని చెప్పి నేను అంటున్నాడు. ఆ పద్యం ఒకసారి వినిపిస్తాను చూడండి. సకల కళా విభూషితులు శబ్ద విధుల్ నయతత్వ బోధకులు ప్రకట కవీంద్రులు ఏ నృపతి పజ్జను నిర్ధనులై చెరింతురు ఆ వికృతపు జాడ్యమా దొరది విత్తములేకయా వారు పూజ్యులు. కేవలం ధనంతోనే గౌరవం వస్తుందా? రాదు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని చెప్పి నేను అంటారు. విద్వాంసుడైనటువంటి వాడు నీ పరిధిలో కట్టుబడి ఉండమంటే ఎవ్వడూ కూడా ఉండడు. ఎందుకంటే వాడి గొప్పతనం, వాడి గౌరవం అన్ని చోట్ల తెలుస్తుంది. వాడి పోయి ఎక్కడ చెప్పుకోనక్కర్లేదు, దానంతటా అదే తెలుస్తుంది. పలానా చోట ఇప్పుడు తామర పువ్వు ఉంటుందండి, అది ఎక్కడ ఉంటుంది? తామర పువ్వు బురద గుంటలో ఉంటుంది. ఆ బురద గుంటలోనే పక్కన నత్తగులలు, పీతలు, చిన్న చిన్న క్రిమికీటకాదులు అన్నీ ఉంటాయి. కానీ దగ్గరలో ఉన్న ఆ తామర పువ్వు యొక్క గొప్పతనాన్ని అవేమీ కనుక్కోలేవు. కానీ దీని పరిమళం ఎంత దూరమో వ్యాపిస్తుంది. ఈ తామర యొక్క పరిమళం ఎక్కడి నుంచో ఈ పరిమళాన్ని ఆఘ్రాణించినటువంటి వాసన పట్టినటువంటి తుమ్మెద దానికోసం వస్తుంది, ఆ తామర పువ్వు కోసం. సృష్టిలో, ప్రకృతిలోనే మనకు బోళ్ళని ఉదాహరణలు దొరుకుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నీ ఆస్థానంలో, నీ కొలువు కూటంలో, నీ సేవ చేసేటువంటి వాళ్ళలో పండితులు ఉండవచ్చు, కవులు ఉండవచ్చు, విద్వాంసులు ఉండవచ్చు, నీతి శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు ఉండవచ్చు, సమస్త కళా శోభితులు ఉండవచ్చు, శబ్దశాస్త్రం అంటే శబ్ద విధులు అంటే శబ్ద జ్ఞానం బాగా ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు, అర్థజ్ఞానం బాగా ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా ఎవరి ఆస్థానంలో అయితే న్యూనతాభావానికి గురై అవమానాన్ని పొంది ఒక హీన స్థితిలో నిర్ధనులై డబ్బు లేక దరిద్ర బాధతో తిరుగుతూ ఉంటారో ఆ వికృతపు జాడ్యము అన్నాడు ఇక్కడ. ఆ జబ్బు ఎవరికి అంటుతుంది అంటే అది రాజుదే కానీ, ఆ పాపం కానీ, ఆ జబ్బు కానీ వీళ్ళది కాదు అని అంటూ, వారు విత్తము లేకయా పూజ్యులు. కేవలం ధనంతోనే గౌరవం అంటూ ఎప్పుడూ రాదు. కోట్ల కోట్ల రూపాయలు సంపాదించవచ్చు, డబ్బుతో అన్నీ సాధ్యమవుతాయి అనేటువంటి భావంలో, మూర్ఖత్వంలో ఉండొచ్చు. కానీ డబ్బుతో అన్నీ సాధ్యం కావండి. దేంతో ఏది, ఏ గౌరవం, ఏ పాండిత్యం ఏది దేనివల్ల లభ్యమవుతుందో దానివల్లనే పొందగలుగుతాడు నరుడు. కొంతమంది మాట వల్ల గౌరవం పొందొచ్చు, కొంతమంది పాట వల్ల గౌరవం పొందొచ్చు, కొంతమంది వాళ్ళలో ఉండేటువంటి ఆ జ్ఞాన సంపత్తి వల్ల గౌరవాన్ని పొందొచ్చు. అయితే పాలకుడైనటువంటి వాడు వీటిని ఖచ్చితంగా గుర్తించాలి అని చెప్పి నేను అంటున్నాడు ఇక్కడ భర్తృహరి కూడా. ఆయన ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తున్నాడు. అంధక జన దూషితంబులు ఘనంబులు కావే అమూల్య రత్నములు. ఎంత మంచి ఉదాహరణ ఇచ్చాడో చూడండి. గుడ్డివాడికి రత్నం ఏదో తెలీదు, రాయి ఏదో తెలీదు. ఆ గుడ్డివాడి చేతికి రాయి ఇచ్చినా సమానంగానే చూస్తాడు, రత్నం ఉన్న సమానంగానే చూస్తాడు. ఆ అంధక జన దూషితంబులు కావే అమూల్య రత్నములు. గుడ్డివాడు తిరస్కరించాడని చెప్పి, గుడ్డివాడు గుర్తించలేదని చెప్పి విలువైనటువంటి రత్నం యొక్క వెల, దాని విలువ ఏమన్నా తగ్గుతుందా? ఘనమైనటువంటి రత్నం విలువ ఏమాత్రం కూడా తగ్గదు. కాబట్టి అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. రాజుల్ మత్తులు అని చెప్పి నేను అంటానికి కారణం ఇదే. సకల కళా విభూషితులు అంటే కాలం వేరు కావచ్చు. మొదటి నుంచి నేను చెప్తున్నాను, ఏ కాలంలో అయినా, ఏ దేశంలో అయినా, ఏ భాషలో అయినా ఇటువంటి భావాలు చాలా దగ్గరగా కనపడతాయండి. అంటే ఒకప్పుడు భర్తృహరి ఎప్పుడో క్రీస్తు శకం 1వ శతాబ్దము ఆ ప్రాంతంలో జీవించిన, ధూర్జటి 15-16 శతాబ్దంలో జీవించిన, ఇన్ని వందల సంవత్సరాల కాలం తేడా ఉన్న ఈనాటికి కూడా అటువంటి మహానుభావులు ఎంతోమంది సంఘంలో ఉండి ఉండొచ్చు. గుర్తింపుకు రానటువంటి వాళ్ళు, వాళ్ళ పాండిత్యం, వాళ్ళ వైదుష్యం గుర్తింపుకు రానటువంటి వాళ్ళు కూడా ఉండవచ్చు. అంత మాత్రం చేత వాళ్ళకు వచ్చేటువంటి తక్కువతనం ఏమీ లేదు అని అంటూ ఒక సమానమైనటువంటి, సారూప్యమైనటువంటి భావ పరంపరని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మధ్యకాలంలో పోతన అదే విధంగా అన్నాడు, అంతకు ముందు కాలంలో భర్తృహరి ఇదే విధమైనటువంటి భావాన్ని వ్యక్తం చేశాడనమాట. కాబట్టి ఇక్కడ ఒక మనిషి గౌరవాన్ని కానీ, ఆ మనిషి వైభవానికి కానీ చిహ్నం ఏమిటి అంటే
అతనిలో ఉండేటువంటి పాండిత్యము, అతనిలో ఉండేటువంటి వైదుష్యము, అతడు నిర్ధనుడే కావచ్చు. నీ దగ్గర గనక అవమానం పడి నిర్ధనుడై అంటే డబ్బు లేనటువంటి వాడే, కేవలం డబ్బు ఉన్నంత మాత్రాన కూడా కాదండి, ఎవరు ఏ స్థితిలో పొందవలసినటువంటి గౌరవాన్ని అర్హతని పొందాలో అది ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఆ అధికారి మీద ఉంటుంది. ఎప్పుడైతే ఇతడు న్యూనతాభావంతో బాధపడుతూ ఉంటాడో ఆ పాపము, ఆ వికృతపు జాడ్యము ఆ దొరది అని ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అని అంధక జన దూషితంబులు కావే అమూల్య రత్నములు, గుడ్డివాళ్ల చేత తిరస్కరింపబడినంత మాత్రాన రత్నము విలువ ఏనాటికి తగ్గదు. ఇక్కడ ధూర్జటి కూడా అదే మాట చెప్తూ ఉన్నాడు. చాలయ్యా, వీళ్ళందరి సేవ చేశాను, అయిపోయింది, నాకు వీటి మీద మమకారం లేదు, నాకు కావలసినటువంటిది ఒక్కటే, ఏమిటి అంటే నీ పాద పద్మారాధన ఒక్కటే నాకు కావాలి. నీ పాద పద్మారాధన వల్ల, దానివల్ల కలిగినటువంటి భక్తి వల్ల అపారమైనటువంటి నీ జ్ఞానాన్ని తెలుసుకోగలిగినటువంటి ఆ జ్ఞాన లక్ష్మిని నాకు ఇవ్వు. లక్ష్మి అంటే ఎప్పుడు కూడా మనం ఒక విగ్రహం పెట్టుకొని ఇదే లక్ష్మీదేవి అని చెప్పి అనుకోవటం కాదు. అక్కడ అనంతమైనటువంటి ప్రకృతి రూపంలో ఉండేటువంటి సర్వ సంపదలకి దానికి నామరూపాలు ఇచ్చి లక్ష్మి అని చెప్పి మనం అనుకుంటున్నాం. లక్ష్మి అంటే ఎప్పుడైనా సరే అది అనంతమైనటువంటి ప్రకటమవుతూ ఉండేటువంటి విభూతి, ఐశ్వర్యము, సంపద. అది జ్ఞానలక్ష్మి కావచ్చు, విద్యాలక్ష్మి కావచ్చు, వాక్ లక్ష్మి కావచ్చు, ఏదైనా మోక్షలక్ష్మి కావచ్చు. లక్ష్మి అనేటువంటిది ఇక్కడ మనం ఒక నామవాచకంగా ఉండి దానికి విశేషణంగా ఏదైనా వాడుకోవచ్చు. కొందరు బాగా అందమైనటువంటి వాళ్ళు ఉంటారు, సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళని సౌందర్య లక్ష్మి, సౌందర్యము అనేటువంటి సంపద వాళ్ళ దగ్గర ఉంటుంది. కొంతమంది దగ్గర వచో వైభవం ఉంటుంది, వచో వైభవ లక్ష్మి విధులు అని వాళ్ళని అనొచ్చు. వచో వైభవంతో వాళ్ళు రాణిస్తూ ఉన్నారు, అంతేగాని డబ్బు ఒక్కటి కలిగి ఉంటేనే వాళ్ళు లక్ష్మీ సంపన్నులు కాదు. ఈ విషయాన్ని ఇక్కడ చెప్తూ తదపేక్ష చాలు పరితృప్తించెందితిన్ జ్ఞానలక్ష్మీ జాగ్రత్ పరిణామమిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వర. ఇటువంటిదే ధూర్జటి మరొక పద్యాన్ని తెలుసుకోబోయే ముందు కార్యక్రమంలో మరొక స్వల్ప విరామం.